పార్లమెంటు ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కారుతికి హస్తంతో జతకట్టగా ఇప్పుడు తాజాగా అదే బాటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. దానం నాగేందర్ ఎప్పటి నుండో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కొట్టిపారేస్తూ వచ్చారు. కానీ లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పెను సంచలనానికి తెరలేపారు. తాజాగా ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిశారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసినట్లు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్. నేడు రేవంత్ తో దానం భేటీ అవ్వడంతో మళ్లీ హస్తంగుటికి చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దానం కూడా కారుతికి కాంగ్రెస్ చేరటం గులాబీ అధినేత కేసీఆర్ కు మింగుడు పడటం లేదట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.